సిద్ధు ఎక్కడున్నారా? మా ఇంటికి వచ్చేసేయండి, మీతో కొంచెం మాట్లాడాలి. హాయ్రా రాకి. హాయ్రా. ఏందిరా రాకి ఇంత డల్గా ఉన్నావు? డల్గా ఏం లేదా? లేదురా, నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. నిన్న మహాలక్ష్మి ప్రపోజ్ చేస్తా అని చెప్పావు కదరా, ఏమైంది? ఆ విషయం గురించి మీకు తర్వాత చెప్తలేరా. ఇప్పుడు ఇంటికి ఆ సూర్యగాడేట్రా? వాడు మాతో రాలేరా? ఒకసారి వాడికి కాల్ చేసి రమ్మని చెప్పాను కదా. అలా సూర్య ఎక్కడున్నా? రాకేడ ఇంటికి వచ్చేసి అర్జెంటుగా. ఓకే ఓకే. హాయ్రా. హాయ్ మామ. ఏంట్రా దాకి డల్గా ఉన్నావు, ఏం జరిగింది? ఏం లేదురా, వదిలే. ఏంట్రా దాకి నైట్ హైదరాబాద్ పోతా ఉన్నావు, ఇంకా పోలేదేంటి, ఇక్కడే ఉన్నావు? నైట్ హైదరాబాద్లో అన్ని బస్ స్టాండ్కి వెళ్ళారా. అక్కడ వెళ్ళేసరికి బుల్లెట్ రాజు గారు తెలుసు కదరా. అవును. వాడు నాకు కలిశాడురా. కలిసేసరికి వాడు నన్ను తాగడానికి బార్కి తీసుకెళ్ళాడు. నా చేత ఫుల్గా తాగించి బెట్టింగ్ పెట్టించాడు. బెట్టింగ్ పెట్టించేసరికి ఉన్న మనీ మొత్తం వాడు తీసేసుకున్నాడు రా. అందుకని హైదరాబాద్ వెళ్ళలేకపోయాను రా. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు రా? వాడు ఊరి చివర గుట్టలలో మందు తాగుతున్నాడు రా మామ. వాడి దగ్గరికి వెళ్దాం పదా, నీ మనీ నీకు ఇప్పిస్తా. ఇప్పుడు వద్దులేరా, రేపు నేను ఖచ్చితంగా వాడి దగ్గర తీసుకెళ్తా. అప్పుడు హలో, వస్తున్నా, ఇక్కడ అర్జెంట్ పని అయితే వచ్చేసా. ఓకే రే మామ, రేపు కలుస్తా, అర్జెంట్ కాల్ వచ్చింది. అసలు ఏమైందో తెలుసారా మీకు? ఏమైంది? అసలు ఏం జరిగిందో తెలుసారా? వాడిని కాల్ చేసి రప్పించడానికి కారణం తెలుసా? ఎవర్రా మా వాడి దగ్గర డబ్బులు తీసుకుంది? ఎవర్రా మా వాడి దగ్గర డబ్బులు తీసుకుంది? నువ్వా 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 నువ్వా? అసలు నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో తెలుసారా బాయ్? తెలుసురా బాయ్, మీ మక్కెలు ఎరగొట్టడానికి.
అసలు నేను తీసుకొచ్చిందే నేను రా. అవునరా మామ, వాడిని కొడడానికి ఇక్కడ తీసుకొచ్చింది. వాణ్ణి కొట్టడానికి కాదురా, నిన్ను కొట్టడానికి ఇక్కడ తీసుకొచ్చింది నేను. అసలు నేనేం చేసిండ్రా? నీ వల్ల నా ప్రేమ నాకు దూరం అయిందిరా. నాకు తెలియదు నీ ప్రేమేంట్రా? అసలు నీతో నాకు మాట్లాడినరా. నిన్ను కొట్టించడానికి కారణం ఏంటో తెలుసారా? ఎందుకురా? నిన్ను కొట్టించడానికి కారణం ఉందిరా. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు ఒక మధురమైన రోజు. ఇన్నాళ్ళు ఈ రోజు కోసం ఎంతో ఎదురుస్తున్నాను. అంత మధురమైన రోజు ఏంట్రా మామ? ఇవాళ నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నా. లవ్వా? మాకు తెలియకుండా ఎవరిని లవ్ చేసావురా నువ్వు? మహారా. మహాలక్ష్మి? అవునరా మావా. ఓకే మామ. అవునరా, ఇంతకి సూర్యగాడేట్రా? వాడు ఉదయం నుంచి కనిపించట్లేదు అసలు. ఎటు వెళ్ళాడో కూడా తెలియదు. సరేలే, నా లవ్ సక్సెస్ అయిన తర్వాత వాడికి మంచి ట్రీట్ ఇద్దాం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకేరా. ఓకేరా. హాయ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే నాకేంటి? నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే. నువ్వు హ్యాపీగా ఉండడానికి కారణం నేనా? యా. పొద్దున్న వీడేమైనా మందు కొట్టొచ్చాడా? ఏమన్నావు? ఏం లేదులే.
నేను నేను నిన్ను నువ్వు నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. వాట్? హలో, నేను నిన్ను ప్రేమిస్తున్నా. బట్ ఐ హేట్ యూ. వై? నాకు నువ్వంటే ఇష్టం లేదు అంతే. నేను ఐ లవ్ చెప్తే ఓకే చెప్పాను అమ్మాయి ఈ దునియాలోనే లేదు తెలుసా. కానీ ఈ మహాలక్ష్మికి నువ్వు నచ్చలేదు. ఎందుకు నచ్చలే? డబ్బుంది, అందం ఉంది, అయినా నీకెందుకు నచ్చలే? కానీ నీకు పొగరు ఎక్కువ. ఈ వయసులో ఆ మాత్రం పొగరుండాలి. కానీ నేను ఇష్టపడే పొగరు వేరే ఉన్నాడు. ఈ ఊర్లో నన్ను కాదని వేరే వాడిని లవ్ చేస్తున్నావా? ఎవడు వాడు? నీ ఫ్రెండ్ సూర్య. సూర్య ఇస్ మై లవ్. వాడా? అవును, వాడే. అయితే వాడిని చంపేస్తా. యు రాస్కల్. ఇదేరా రీజన్ నిన్ను కొట్టించడానికి. మహాలక్ష్మి నన్ను లవ్ చేస్తుందని తెలియదురా. తెలుసు, నీకన్నీ తెలుసు. తెలిసి నన్ను నా మహాని ఒకటి కాకుండా చేశావు. అబ్బా, నిన్ను ఎలా నమ్మించాలరా? వద్దు, నన్ను ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు. నిన్ను నా ప్రాణ స్నేహితుడు అనుకున్నా, కానీ నీ వల్లే నా ప్రేమ దూరం అవుతుందని నేను అనుకోలేదురా. ప్లీజ్ రా, నన్ను నమ్ము. నాకు నువ్వు ఒక్కడే ప్రాణ స్నేహితుడివి. ప్లీజ్ నన్ను దూరంగా వెళ్ళిపో. ఓకే, నా వల్ల నీ ప్రేమ దూరం అయితే నీ కంటికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోతా.